సెప్టెంబర్ మాసంలో వృశ్చిక రాశి జాతకులకు, వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గ్రహస్థితి మూలకంగా, అంటే ఈ 8 గ్రహాలు సంచరిస్తున్నటువంటి ఆ స్థానాలకు అనుగుణంగా ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనము చూసినట్టయితే, వృశ్చిక రాశి జాతకులకు సూర్యుడు ఈ మాసంలో బాగా అనుకూలంగా ఉన్నాడు. దశమ ఏకాదశ స్థానాల్లో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉంది. ఇక కుజుడు ప్రథమంలో ఏకాదశంలో ఉన్నాడు. 13వ తారీఖు వరకు ఏకాదశ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు, మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. తదనంతరం ద్వాదశ స్థానంలోకి ఎంటర్ అవుతున్నాడు. ద్వాదశ స్థానంలో కొంత ఇబ్బంది పెడతాడు. ఇక బుధుడు దశమ ఏకాదశ స్థానాలలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. గురువు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది కొంత ప్రతికూలమైనటువంటి సంచారము. ఇక శుక్రుడు ప్రారంభంలో, అంటే 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉంది సంచారము. 14 తర్వాత మాసాంతం వరకు కూడాను కొంత ప్రతికూలత ఉంది శుక్రుడి మూలకంగా. శనైశ్వరుడు పంచమ స్థానంలో ప్రతికూలం. రాహువు కేతువులు కూడాను చతుర్థ దశమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నారు. ఈ విధంగా గ్రహస్థితి ఉంది. ఈ గ్రహాలను, ఈ సంచారాన్ని, ఈ స్థానాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఓవరాల్గా అన్ని గ్రహాలు ఉన్నటువంటి స్థితిని మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అంటే కొన్ని విషయాలలో మంచి ఫలితాలు, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటూ, కొన్ని విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తోంది ఈ సంచారం. కనుక ఓవరాల్గా మిశ్రమంగానే ఉంది. గతంతో పోల్చినట్టయితే, గత మాసంతో పోల్చినట్టయితే ఈ మాసం మట్టుకు అనుకూలంగా ఉంది. కంపారిటివ్లీ ఈ మాసం బాగా ఉంది. ఆగస్టు మాసంతో పోల్చినట్టయితే సెప్టెంబర్ మాసం ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలమైనటువంటి వాతావరణము ఉంటుంది. తోటి ఉద్యోగులతో కానివ్వండి, క్లయింట్స్తో కానివ్వండి, మీకు స్నేహభావం పెరుగుతుంది. వాతావరణం అనుకూలంగా ఉంటుంది.